మద్యం కేసులో నిందితులు విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. వారి రిమాండ్ ను జూన్ 3 వరకు పొడిగిస్తూ న్యాయాధికారి ఆదేశాలిచ్చారు. ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, కె ధనుంజయ రెడ్డి, పి కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైల దిలీప్ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. రిమాండ్ గడువు ముగియడంతో వారిని ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టుకు హాజరైన సందర్భంగా ఆ 7 నిందితులు జైల్లో ఇబ్బందులను న్యాయ అధికారికి వివరించారు. తనకు నట్స్ ఇవ్వాలని ఆదేశించిన జైలు అధికారులు ఇవ్వడం లేదని జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. తాను ఇచ్చిన ఉత్తర్వులను జైలు అధికారులకు పంపాలని సిబ్బందిని ఈ సందర్భంగా న్యాయ అధికారి ఆదేశించారు. తనకు మంచం దిండు ఇచ్చినప్పటికీ ప్రత్యేక కేటగిరీ బ్యారెక్ ఇవ్వలేదన్న గోవిందప్ప బాలాజీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశామని న్యాయ అధికారి చెప్పారు. మరోవైపు తనకు మంచం దిండు ఇవ్వాలని సజ్జల శ్రీధర్ రెడ్డి కోరారు. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని న్యాయ అధికారి సూచించారు. జైల్లో పరిశుభ్ర వాతావరణం ఉండట్లేదని, నడుస్తుంటే జారుతోందని, 2 రోజుల క్రితం తాను కాలు జారి పడిపోయానని మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి తెలిపారు. కాగా మద్యం కేసులో సిట్ దర్యాప్తును, దాని పురోగతిని ఎప్పటికప్పుడు ఏసీబీ కోర్టుకు తెలియజేయాలని దర్యాప్తు అధికారిని న్యాయ అధికారి ఆదేశించారు. సిట్ దాఖలు చేసిన మెమోలో కొత్త విషయాలేమీ లేవన్నారు. ఇప్పటి వరకు నమోదు చేసిన వాంగ్మూలాలను మెమోకు జత చేయాలని, ఇకపైనా ఆ విధంగానే చెయ్యాలని ఆదేశించారు. కోర్టులో సిట్ దాఖలు చేసిన పిటిషన్లు తాము పరిశీలించుకోవడానికి అందుబాటులో ఉండట్లేదని నిందితుల తరపు న్యాయవాదులు న్యాయ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై న్యాయ అధికారి స్పందిస్తూ దరఖాస్తు చేస్తే కాపీలను అందజేస్తామని చెప్పారు. మద్యం కేసులో నిందితులు రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, పైల దిలీప్ దాఖలు చేసిన బెయిల్, గోవిందప్ప బాలాజీని కస్టడీని కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు ఇవాళకి వాయిదా వేసింది. రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సిట్ ను ఆదేశించింది. గోవిందప్ప కస్టడీ పిటిషన్ పై ఆయన తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కోసం ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని వారం రోజులు కస్టడీ ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా మద్యం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు అనుమతించింది. దీనిపై విచారణ జరిగింది. ఈడీ పిటిషన్ అనుమతిస్తూనే తదుపరి ప్రక్రియ అమలుపై కలెక్టర్ కు న్యాయ అధికారి ఆదేశాలు జారీ చేశారు.